మీరు ప్రపంచ రాజకీయాలు, భారత రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారా? నేను ఎక్కువగా వాటి జోలికి వెళ్ళాను, నాకు అక్కర్లేదు. కానీ ఎప్పుడున్నా ఏదన్నా జరుగుతుంటే, అనవసరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటే మటుకు ఒక్క మాట గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇప్పుడు మన ట్రైనింగ్ చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో, అమెరికాకి అలా పరుగులెత్తుతున్నారు గుట్టలు తట్టలు కొట్టుకొని. మా వాళ్ళైతే కొంతమంది సెక్యూరిటీ జాబ్కి కూడా వెళుతున్నారు, MBAలు చదివి. టు స్టార్ట్ విత్ ఎంత నీచానికన్నా వెళ్ళి అక్కడ పడిపోతామని చూస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఉండేది, ఇలాంటి ట్రైనింగ్ మటుకు ఐ కాంట్ టాలరేట్. కాబట్టి నేను నిజంగా ఆవిడతో మాట్లాడినప్పుడు, ఎప్పుడైనా మాట్లాడటం సంభవిస్తే, మీరు హిందువులు వే ఆఫ్ లైఫ్, హిందువుది మతం కాదు. మీరు చూడవలసింది మొట్టమొదట హిందువులని టోటల్గా అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ వ్యవహారం అంతా అక్కడ పెట్టేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి ఇక్కడ శక్తి అంతా పోతుంది. ఇలాంటివి చేయకూడదు. మీరు ఇచ్చే సౌఖ్యం కానీ, మీరు ఇచ్చే డబ్బు కానీ, మీరు ఇచ్చే సుఖశాంతులు కానీ అవన్నీ కూడా మీ దగ్గర నుంచి మాకు వచ్చేట్టు చూడండి, అంతేగాని మా వాళ్ళని తీసుకెళ్ళద్దు అని చెప్పదలుచుకున్నాను. అని చెప్పదలుచుకున్నాను ఆవిడికి. మీకు ఏమాత్రం అవకాశం ఉందా, లా పాయింట్స్, లీగల్ పాయింట్స్ యూజ్ చేసి ఈ ట్రైనింగ్ ఉంది చూసారా, ఇండియా నుంచి జనాన్ని తీసుకెళ్ళిపోవటం అనేది బాగా తగ్గించేయాలి. సమ్ ఆర్డినెన్స్లా పెట్టి ఇన్నేళ్లే ఉండాలి, ఇన్నేళ్లే చదువుకోవాలి, ఆ తర్వాత వచ్చేయాలి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ ప్లేస్, యూ కాంట్ స్టే దేర్, వీ కాంట్ అలౌ యూ టు స్టే దేర్ అని వాళ్ళని నిర్బంధిస్తే తప్ప ఇండియన్స్ వినేట్టు లేరు. ఆడ మగ పరిగెడుతున్నారు, అక్కడికే వెళ్ళిపోతున్నారు. అది మొట్టమొదటిది నేను చూస్తున్నా. హిందువులకి ఏ విధమైన కష్టం వచ్చినా సరే మీరు తప్పకుండా ఆదుకోవాలి. ఈ పొజిషన్కు వచ్చారు కాబట్టి దానికి మీరు మీ భర్త సహాయం కూడా తీసుకోవాలి. ఆయన ఎలాగో చెప్తున్నారు, నేను మా ఆవిడకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాను, కుడిభుజంగా ఉంటానని చెప్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఆవిడ మనకు ఎంతో దగ్గర, మనకు దగ్గర బంధువు. నిజంగా ఏమిటి నీసు, గ్రాండ్ డాటరు అవి కాదు బంధుత్వం, మనకు ఆవిడ చాలా దగ్గర బంధుత్వం కాబోతోంది. ఈ విధంగా ఆవిడ కనుక నిజంగా చేయగలిగి అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య బ్రిటన్లోని మన ఋషి సౌనక్ ఆయన ప్రధాని అయ్యాడు, భారతీయుడు. ఇలా ఇప్పుడు కమలా హ్యారిస్ లాస్ట్ టైం ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఆవిడ తమిళనాడుకి చెందిన అమ్మాయి. ఇప్పుడు ఈవిడ రిపబ్లికన్కి క్యాండిడేట్గా, ఉపాధ్యక్షులకి క్యాండిడేట్గా ఉన్నారు. సో ఇప్పుడు భారతీయులు వెళ్ళే ఉపాధి కోసం వెళ్ళే స్థాయి నుంచి అక్కడ పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారు. అది ఇప్పుడు ఉపాధి స్థాయితో వెళ్ళిన వాళ్ళు అందరూ పదవులు చేపట్టలేరు. ఈవిడ ఒకటి ఇంకోళ్ళు చేపట్టారంటే ప్రతి వాళ్ళు మేము ఉపాధి స్థాయికి నుంచి పెడుతున్నాం, ఓ పదవి చేపడతామంటే వెళ్ళలేరు. ఎక్కడో ఒకళ్ళు అలా అదృష్టం కొద్దీ పైకి వస్తారు, అలా అంతే. కానీ అది మనం ఎగ్జాంపుల్గా తీసుకొని అందుకొని పెడుతున్నాం. లేకపోతే అలా వాళ్ళు వెళ్ళారు, పదవులు చేపట్టే పెద్ద పదవులు వచ్చాయి, మాకు మటుకు ఏమో అదృష్టం తగలదా అనే మటుకు ఎవరు వెళ్ళరు. అలా ఎవరు వెళ్ళరు. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ ఆనందం, పిచ్చి ఆనందం కోసం పెడుతున్నారు అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ఇక్కడ చేయలేరా, చదువు లేదా, ఇక్కడ చేయకూడదా? అక్కడ వెళ్ళి చదువుకోండి, ఎక్కువ కావాలంటే మీరు వెళ్ళండి, నేర్చుకోండి, 5 ఏళ్ళు ఉండండి, ఆ తర్వాత వచ్చేయండి, ఇక్కడ స్టార్ట్ చేయండి, ఇక్కడ డెవలప్ చేయండి.
మళ్ళా కావాలంటే వెళుతూ వస్తూ ఉండండి, కానీ అక్కడ మీరు స్థానికంగా వెళ్ళిపోవటం అనేది ఉండకూడదు అనేది మటుకు తప్పకుండా చెయ్యాలి. ఏ కంట్రీ అయినా అటువంటి ధ్యాస అలాంటిది కావాలంటే ఎవరినో కంట్రీ ఒకళ్ళని ఇద్దరిని ఎన్నుకొని వీళ్ళు మా కంట్రీలోనే ఉంటే బాగుంటుంది, మా కంట్రీకి వస్తారా అని అడిగి కావాలంటే తీసుకెళ్ళండి. కానీ ఉన్న అందరినీ ముట్ట తట్టా పెట్టుకొని అక్కడికి రండి మేము చూసుకుంటాం అని చెప్తే లాభం లేదు కదండి. ఇట్స్ నాట్ కరెక్ట్.